వాళ్ళు ఆడ పోల బంధువులు ఆపమంటే ఆగరు, వాళ్ళు ఆపలేకపోయిందా బంధు నెంబర్ నాకు అయితే తెలియదన్న, నేను ముట్టుకున్నాను. ఎందుకు లేరన్నా, పిల్లాడు ఇక్కడ కూర్చున్నాడు రోజు ఏమి ఒక్కదాన్ని రాత్రి 12 కూర్చుంటాం. రోజు రాత్రి 9 దాకా కూర్చుంటాం. అందరం కూర్చున్నా వాళ్ళు ఆడుంటారు. వాళ్ళు ఆడ అన్న 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 వాళ్ళ వండి అన్న అన్న ఆపండి అన్న పిల్లలు రాకుండా దేవుళ్ళని తట్టు తీసినట్టు మెడకాయ గట్టిగా పట్టుకొని ఇంకా అల్లాడుకొని అదే పోత పోయి ఆడ ముందు పోయి వాళ్ళ పడి బండి ఇప్పుడు నా పేరు లక్ష్మీనారాయణమ్మ. ఈడ రోడ్డు మీద కొట్టు పెట్టుకున్నారు జగన్ కాలనీలో. ఇట్లా మా పిల్లోడు పెట్రోల్ కానీ బయటికి వెళ్ళాడు. నేను ఇట్లా కూర్చొని ఉన్నా. ఇక్కడ కూర్చొని ఉంటే అమ్మ ఒకటి స్ప్రైట్ ఇవ్వమన్నాడు. స్ప్రైట్ ఇచ్చిన, 2 గ్లాసులు ఇవ్వమన్నాడు, ఇచ్చిన. అదేది కురుకురు ప్యాకెట్ ఒకటి ఇవ్వమన్నాడు. ఆ లేస్ ప్యాకెట్లు 2 ఇవ్వమన్నాడు. ఆ 2 ఇచ్చిన తర్వాత లెక్క చెప్పమ్మా అన్నాడు. ఇదిగో 2 తీసుకున్నాడు. ఆ 2 తీసుకున్న తర్వాత లెక్క చెప్పమ్మా అన్నాడు. లెక్క చెప్పిన తర్వాత ఎంతమ్మా అన్నాడు. ఎంతమ్మా అంటే చెప్పిన 48 రూపాయలని. 48 రూపాయలు అంటే ఇక సర్లే అని జేబులోంచి ఇట్లా చేయి పెట్టిండు. నా మేడ ఇట్లా పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకొని వా అన్నాం. అంతే ఇంకా గబగబగా ఉరికేసింది సార్. ఆయన మాట నేను ఉరికిన. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత బండి ఆపుకున్నాడు. బండి ఆపుకున్న తర్వాత ఆయన అదే మాస్క్ కట్టుకున్నాడు తెల్లది. ఆ నుంచి బోళ్ళ పడింది. ఆడ బోళ్ళ పడిన తర్వాత బండి ఎక్కి వెళ్ళిపోయిండు. ఇట్లా మెడ గట్టిగా పట్టుకున్నాడు సార్. 3 తులాల చైను, కాసులు, తాలిబొట్టు ఇవన్నీ 4 తులాలు సార్ మొత్తం అన్నీ. ఇట్లా అదే అట్లా లేకపోయిండు. ఏం చేయాలి సార్, మేము పేద పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాం. మా పరిస్థితి ఏంది ఇప్పుడు?